రద్దుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాస నేత డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాజస్థాన్లోని కోటాలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన చాతురోంకి గూంజ్ మహా ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని కోట్లాది మంది యువతకు భరోసా ఇస్తున్న రాహుల్ గాంధీ ఆలోచనలకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలన్నారు. నీటి వైఫల్యానికి మోదీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పి పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లోని కోటాలో ఛాత్రోంకి గూంజ్ అంటే విద్యార్థుల గొంతుక, అంటే విద్యార్థులే కాదు ఈ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది యువత భవిష్యత్తు ఈనాడు ఆందోళనకరంగా ఉంది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో యువత సతమతం అవుతా ఉంది. మరోపక్క జాతీయ ఎంట్రన్స్ పరీక్షలతోటి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి తమ సంపదలతోటి తల్లిదండ్రులు ఆకలి, పేదరికం, దారిద్ర్యంతో ఉండి కూడా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని, ఉన్నత ఉద్యోగాలు రావాలని, వారు కన్నటువంటి కలలను నిజం చేసుకోవాలని చెప్పి ఈనాడు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు తమ పిల్లల్ని చదివిస్తే మోడీ గారు మొద్దు నిద్రలో ఉండి, ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అనేటువంటి పరీక్ష లీక్ కావడం వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఒక 5-6 కోట్ల మంది కుటుంబాల్లో మరి చీకటి అలుముకున్నది. దీనికి కారణం మోడీ గారి యొక్క మొద్దు నిద్ర. అందుకోసంగా ఈనాడు దేశవ్యాప్తంగా మరి యువత వైపు, విద్యార్థుల వైపు రాహుల్ గాంధీ గారు ఏదైతే తమ గొంతుకై నిలబడుతున్నాడో దానికి సంపూర్ణంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతు తెలుపుతా ఉన్నాం.